రాష్ట్రంలో. కనీసం ఈరోజు రాష్ట్రంలో ఇంతమంది ఆడపడుచులు వచ్చి బాధపడుతూ దీనికోసం అని చెప్పి సంఘీభావం తెలియచేస్తూ నిరసనలు చేస్తున్నారే, కనీసం మీరు బాధ్యతాయుతమైన మహిళ అయి ఉండి ఒక హోమ్ మినిస్టర్ పదవిలో ఉండి ఇలా చేయడం తప్పు, ఏం జరిగిందని ఎంక్వైరీ వేయండి అనే మాట కూడా మీ నోటి నుంచి రావట్లేదు. పైగా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మినిస్టర్ గారు ఆయన పదవులు ఇంకా అంతకన్నా మినిస్టర్ పదవి కన్నా ఇంకేమైనా కావాలేమో నాకైతే తెలియట్లేదు. మేబీ సీఎం కూడా అవ్వాలని ఆయన కోరికగా ఉన్నట్టుంది. అందుకనే ఇంత హీనంగా దిగజారిపోయి మహానటి లేదా మహానటిని మించిపోయిన నటి ఇంత బజార్తనంగా మాట్లాడితే దానికి మేము రియాక్ట్ అయితే అది మేము మాట్లాడామని చెప్పి చిత్రీకరించాలని ప్రయత్నిస్తారు. చూడండి, ఇంతకన్నా అసహ్యమైన మనిషి నేను ఎక్కడా చూడలేదు. అది ఇంకా మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. మీ గుండెల మీద చేసుకుని మీ కుటుంబ సభ్యులను అడగండి, నేను ఇలా చేశానమ్మా ఇది కరెక్టేనా అని. మీ తల్లిను, మీ భార్యను, మీ బిడ్డను అడగండి. కరెక్టే అంటే చాలా శభాష్ అని నేను కూడా ఒప్పుకుంటాను. శభాష్ కొల్లు రవీంద్ర గారు ఈరోజు 4 సంవత్సరాలుగా నేను జడ్పీ చైర్మన్గా చేసిన పదవికి వన్నీ తెచ్చానే తప్ప ఈరోజు మీ ద్వారా ఒక నేను నటనిస్తున్నానో లేకపోతే మహానటినో మీరు ఇచ్చిన బిరుదుకి శభాష్ చెప్తూ మీకు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. మీకు మహిళలకు ఉన్న గౌరవం ఏంటనేది ఈరోజు మీ మాటలతో అర్థమైపోయింది. ఇంకా నాకే కాదు మహిళలందరికీ అర్థమైంది. ఈరోజు నా ఒక్కదానికే కాదు జరిగింది మహిళలకి అవమానం. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళకి మీరు అవమానం చేస్తున్నారు. ధైర్యం ఉంటే మీరు గనక నిజంగా నీతి న్యాయం రాజ్యాంగబద్ధంగా మీరు నడుస్తున్నట్లయితే వారిని శిక్షించి ఏం జరిగిందనేది చూసి తెలుసుకొని మాట్లాడండి. దయచేసి ఇలాంటి విషయాన్ని రాజకీయం చేసి నన్ను అవమానించొద్దని, నాలాంటి మహిళల్ని ఎవరిని కూడా అవమానించొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నా ఒక నిమిషం, ఏదైతే మనం పెద్దలందరూ ముందు చెప్పినట్లుగా మరి 2-3 రోజుల తర్వాత నుంచి అంటే 15వ తారీఖు దగ్గర నుంచి 20వ తారీఖు లోపున మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో మండల కమిటీ మీటింగ్లు, దాని తరువాత 22 నుంచి వచ్చే నెల 4వ తారీఖు లోపున గ్రామ కమిటీ మీటింగ్లు కూడా వేసి, గ్రామ కమిటీలు బూత్ కమిటీలు కూడా వేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కార్యకర్త ధైర్యంగా బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మరి మీరందరూ కూడా ఎంతో అభిమానంతో ప్రేమతో మరి అందరూ వచ్చి మద్దతుగా నిలబడినందుకు మీ ప్రతి ఒక్కరికి కూడా నేను పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. జై జగన్.